నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనకి ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు అనేది ఉంచితే మంచిది? అసలు మనం ఎలాంటి వస్తువులు అంటూ ఉంచద్దంటారా అటువైపు? ఇది కూడా తల్లి పంచాంగాల్లో వివరించారు. మళ్ళీ ఇంత గ్రంథాలన్నీ మన దగ్గర ఉన్నా కూడా ఈ కన్ఫ్యూజన్ దేనికి వస్తుంది? ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేశారని చెప్తూ వాళ్ళకి తోచిన పద్ధతిలో చెప్తున్న కారణం చేత చదువుకున్న వాళ్ళకి మతులు పోతున్నాయి. అది జరిగిన పని. పంచాంగాలలో చాలా విశేషంగా ఇచ్చి బాబు దిక్కులిది అన్నీ చెప్పారు వాళ్ళు. ఓపిక ఉండాలి అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం? తోచింది చేస్తూ ఎవరైతే ఎంత ఎక్కువ ఖర్చు డబ్బు పెట్టమన్నారో వాళ్ళ మాటలు నమ్మకాలుగా పెట్టుకుని చేస్తున్నాం. ఆ దిక్కు పేరు ఏమిటన్నారమ్మా? ఈశాన్యం. ఈశాన్యం అంటే ఈశాన్యం ఎందుకు వచ్చింది పేరు? ఈశానుడు పరమాత్మ అక్కడ ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది వరాహ పురాణంలో ఈ దిక్కులకి దిక్పాలకులు ఎందుకు, వాళ్ళకి ఏం నైవేద్యాలు పెట్టాలి, ఇదంతా కూడా చాలా వివరంగా ఒక అధ్యాయంలో 70 శ్లోకాలు చెప్పారు. అలా ఉంది. ఈశాన్యంలో దయచేసి బరువులు పెట్టకండి, వృధా అయిన బరువులు పెట్టకండి. ఈశాన్యం భగవంతుని సంబంధం కనుక భగవంతుని చిన్న చిన్న విగ్రహాలు. ఈ మధ్య విగ్రహాలు కూడా ఇష్టం పెట్టుకుంటున్నారు. ఏమిటి తెలుసమ్మా? గృహ తిరువారాధన అంటారు. అంటే ఇళ్లల్లో చేసుకునే పూజలకి విగ్రహాల సైజు మ్యాక్సిమం గరిష్టంగా 6 అంగుళములు ఉండాలి. 6 అంగుళములు దాటితే నిషేధమని పెద్దలు చెప్పారు. 6 అంగుళాలు దాటితే ఏం చేస్తారు? పూజలో పెట్టకండి, షోకేసుల్లో పెట్టుకోండి. ఇది సాంప్రదాయపరులైన వాళ్ళు కూడా లింగ స్వరూపం కూడా 6 అంగుళాలు దాటిన ఇంట్లో ఎవరు పెట్టుకోలేదు. వాళ్ళు పాతకాలం వాళ్ళు, మేము చూసాము అలాంటి వాళ్ళని. ఎందుకంటే అది దాటేసరికి ఏమవుతుంది? కలియుగంలోనూ ప్రాణప్రతిష్ఠ చేసి తీరాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ కాలనీలో గుడి కట్టాలనుకున్నారు, డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ముందుగా ఏం చేస్తారు? శాంపుల్గా ఓ బాలాలయం కడతారు, ఒక చిన్న విగ్రహం పెట్టి చిన్న విగ్రహం, దాని పేరుతో డబ్బులు వచ్చాయి. ఎప్పుడైతే అసలు ఆలయం కట్టారో ఈ బాలాలయం ఉంచకూడదు, తీసేసి ఆ విగ్రహాన్ని నదిలో వదిలిపెట్టాలి. కానీ మాకు దీనివల్ల డబ్బులు చేయండి, ఓ పని చేయండి, అసలు దేవాలయం చుట్టూ విగ్రహాలు ఉంటాయి కదా, ఇది దాంట్లో నువ్వు దాంట్లో పెట్టుకోండి, దాన్ని ఉపాలయం అంటారు. ఇలాంటివి చెడగొట్టుకున్న వాళ్ళు గోదావరి కృష్ణా జిల్లాల్లో 5 ఊళ్ళల్లో ప్రమాదాలు జరిగాయి ఇలాంటివి. ఇంత నియమాలు ఉన్నాయమ్మా. మరి వినాయకుడిని మీరు 3 లక్షలు పెట్టి తయారు చేస్తారు కదా, 10 రోజులు పగానే ఎందుకు నిమజ్జనం చేస్తున్నారు? దాచుకోవచ్చుగా. కాదు, ఈ పని కోసం పట్టుకొచ్చామని పెట్టిన విగ్రహాన్ని ఆ 15 రోజులు కానీ తీసేయాలి. విసర్జయేత్ శాస్త్రం. అందుకని మన ఇళ్లలో చక్కగా చిన్న చిన్న విగ్రహాలు ముద్దుగా ఉంటాయి, ఈశాన్యంలో పెట్టుకోండి. లేదండి మాకు అలా కుదరట్లేదండి, మంచిది, ఈశాన్యంలో రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోండి, క్షేమం కలుగుతుంది. ఎంచేత పెద్ద ఆయన పేరేమిటి? జీమూతవాహనుడు. జీమూతం అంటే మేఘము, మేఘములనే వాహనముగా కలిగినవాడు. అది వాయుపురాణంలో ఆ కథ చాలా అందంగా చెప్పారు. అంచేత పార్వతి అందిట అందరికీ బిల్డింగ్లో మనకి లేవు కదండి, ఇక్కడ లేడు, అయితే ఓపెన్ చేద్దాం, మన మేఘాలు పైకి వెళ్ళిపోదాం అన్నట్టు. సరే, అప్పుడు జీమూతవాహనుడు అయ్యాడు. అప్పుడు మేఘాలు పైకి వెళ్ళిపోయి అనుకోండి, వర్షం పడదు, కానీ చల్లదనం ఉంటుంది, సూర్యుడు వెళ్తాడు, అలా ఉంటుంది. అందుకని చెప్పి చాలా తమాషాగా చెప్పారు అక్కడ. అది అలాగే అంటే చెయ్యండి. ఇంకా మీరు అద్దెలలో ఉందనుకోండి, ఏం చేస్తారు? దిక్కులు తెలుస్తాయి. అందుకని కూడా పెద్దలు మార్గాలు చెప్పారు. మొదటి ఏమిటో తెలిసిన, మీరు మోడర్న్ స్టైల్ అనుకోండి, మీకు డ్రాయింగ్ హాల్లో మిమ్మల్ని ఇల్లు చూస్తున్నట్టుగా తెల్లటి గుర్రము బొమ్మ పెట్టుకోండి. తెల్లటి గుర్రం నిలబడితేనే పరిగెడుతుంది. సరే, సింహము మొత్తం పెట్టండి. పెద్ద పులి మాత్రం పెట్టకండి, ఏ అని ఉంటుంది, అది పెట్టకండి. సింహము కానీ అది కానీ, లేదు నెమలి అది బొమ్మ పెట్టుకోండి. ఇది లేదంటే మాకు ఆధ్యాత్మిక ముందుకు వచ్చాం, శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా, ఫోటో అది పెట్టుకోండి. లేదండి మన శైవ సాంప్రదాయం మంచిది, పరమశివులు వారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా ఉంటారు. అంతే తప్ప పరమశివుడు నిద్రపోతున్నట్టుగా కానీ, నటరాజు రాతున్నట్టుగా కానీ,
కాళికాదేవి రాక్షస అది మాత్రం పెట్టకూడదు. రౌద్రంగా ఉండదు. అంటే దేవుడు సౌమ్యంగా ఉండాలి. సౌమ్యం. ఇదనమాట. లేదు హాయిగా సరస్వతి అమ్మవారు బ్రహ్మదేవుడు లేకపోయాడు కానీ ఆయన పక్కనే ఉంటాడు, వెనకాలే వచ్చేస్తాడు ఆయన. ఇది పెట్టుకోమని చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది పాతకాల పిల్లల్లో ఇలాంటివి ఉండే రవివర్మ చిత్రపటాలన్నీ కూడా. అవునండి. దానివల్ల ఏమవుతుంది, ఇంటికి క్షేమం, ఇతర దోషాలన్నీ పోతాయి హాయిగా. అంటే నీళ్లు మాత్రం చెప్పాను రాగి చెంబుతోటి విషయాలు పెట్టుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత మరి నైవేద్యాలు పెట్టాలండి, ప్రత్యేకించలేమా మీకు అభిరుచి ఉంటే కాస్త పట్టుకొచ్చి ఇలా చూపించేయండి, అంత అయిపోయింది. నిజంగా ఆయన తినడం మొదలు పెడితే కొబ్బరికి ఎవడు కొట్టడం, ఏం చేత ఆయన తినేస్తాడు కదా మరి. కాదు, ఇది కూడా వ్యాసుడే పద్మపురాణం జోక్ చేశాడు. ఎరా బాబు నువ్వు పువ్వు పెడతావా ఫలం అడుగుతావా అంటే మా అయ్యా నయా పైసా ఇచ్చి రూపాయి అడుగుతున్నావా అంటే ఆయన తెలివితో అక్కడ నీ తెలివి అని అడుగుతాడు చోట. లేదు భగవంతుడా నీకు ఫలం ఇద్దాం అనుకున్నాను, నా దగ్గర దొరకలేదు, పువ్వే ఇస్తున్నానయ్యా అంటే అట్ట వీడు. అయితే సరే దాన్ని ఫలముగా చేసి నీకు ఇస్తా కదా అంటే అట్ట పరమాత్మ. ఎంత అందంగా చెప్పాడు వ్యాసుడు. పురాణ పండితులు ఇలా పట్టించుకోరు, అది సంగతి. అంచేత ఈ పరిహారాలు కానీ ఇవన్నీ పంచాంగాల్లో ఉంటాయి, చూసుకోండి జాగ్రత్తగా. కానీ ఇల్లు కట్టేడు మాత్రం వాస్తు పద్ధతి వాడు చెప్తారు, అది చేసుకుంటే మంచిది. వాస్తు అంటే వస నిల్చకు ఉండ వీలైనది, అది వాస్తు దోషం. అలాగే త్రివర్తి సంయుతం అంటారు, 3 ఒత్తిడి దీపం అంటారు. త్రివర్తి అంటే వత్తనే కాదమ్మా, త్రివర్తి అంటే 3 అంతస్తుల బిల్డింగ్ వర్తి. ఎందుకని వేసవి కాలము, చలికాలము, వర్షాకాలము మూడిటికి మనకి క్షేమం కలిగించేలాంటి ఇల్లు కావాలి. అందుకని త్రివర్తి అని పేరు అక్కడ ఋగ్వేదంలోని. ఇంత అర్థాలు ఉంటాయమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారు.